అత్తల్ని టీచ్ చేసే అల్లుళ్లను సినిమాలో చూస్తుంటాం, కానీ అంతకు మించిన అల్లుడుంటే ఆ కథే వేరు. మహబూబాబాద్లో ఓ అల్లుడు చేసిన నిర్వాకం చూస్తే అవాక్కవుతారు. మహబూబాబాద్ జిల్లా సంతులాల్పోడులో సొంత అత్తగారు ఇంట్లో అల్లుడు చోరీ చేశాడు. సంతులాల్పోడులో గోలి వెంకటేశ్వర్లు కుటుంబం పెద్దబిడ్డ ఇంటికి ఖమ్మం వెళ్లి తిరిగొచ్చారు. ఇంటికొచ్చాక ఇంట్లోని బ్యాగ్ తేడాగా కనిపించింది. అనుమానం వచ్చిన వారు బ్యాగ్ తెరిచి చూడగా అందులోని 2 తులాల బంగారం కనిపించలేదు. ఇదే విషయమే వెంకటేశ్వర్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తీరా పోలీసులు రంగంలోకి దిగగానే అసలు విషయం బయటపడింది. దీంతో అందరూ అవాక్కయ్యారు. ఇంట్లో ఉన్న బ్యాగ్లోని బంగారాన్ని దొంగిలించిన అల్లుడు బయటికి రాగానే అత్త గుర్తొచ్చో, మామ గుర్తొచ్చో, లేక భార్య గుర్తు రావడంతోనూ భయపడిపోయాడు. దొంగిలించిన బంగారాన్ని ఇంటి ఆవరణలోనే వదిలేసి వెళ్ళాడు. పోలీసులు ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టాక అల్లుడు కూడా తన తప్పుని ఒప్పుకున్నాడు. ఇదంతా తెలియక అత్తగారి బంధువులు కంగు తిన్నారు. మా చెల్లెళ్ళ ఇంటికాడ మా మనవడు పుట్టే రోజు అయితే వెళ్ళినాం. పొద్దుటి సాయంత్రం పూట 4ంటికి వచ్చి చూస్తే తలుపులు తాళాలు వేసిలేవు. తాళా బుర్రగిన కోసి ఉన్నది. ఇంట్లో ఏమన్నా పోయినా ఏమన్నా చూస్తే బీరో గినక అన్నీ బాగానే ఉంది. నా కొడుకు అన్నాడు కదా, అమ్మ నీ తాళం వేసిన డాడీ మీరు తాళసి ఆడుంటుంది, తాళ బుర్ర ఉంటుంది అని అన్నాడు. నక్లీస్ తాడు ఉంటుంది, డబ్బులు ఉంటాయి అన్నది. పోయి చూస్తే ఉన్నది బ్యాగ్ తెచ్చి ఇక్కడ వేసి చూస్తే నక్లీస్ తాడలేదు. ఏమంటే నా కొడుకు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎంక్వైరీ చేసుకోరు, ఫోటోలు దించుకున్నారు. 5ంటికి లేచి చూస్తే ఆ కుర్చీ కింద పడి ఉన్నది. ఆ పిల్లలందరినీ లేపుకొచ్చిన మా ఆయన ఇంకా లేపుకొచ్చి చూస్తే ఆడనే పడి ఉన్నది. అట్లనే ఇక అందరూ పోలీసు వాళ్ళు గురికొచ్చి దాని ఫోటో తీసుకొని సర్పంచ్, ఉప సర్పంచ్ వాళ్ళంతా వచ్చి తీసుకొని పట్టుకొని వెళ్ళారు. సార్ ఇది జరిగింది. ఎవరంటారు ఇప్పుడు? మన సత్యనారాయణపురం ఎక్స్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనపడి పోలీసుని చూసి పారిపోతుండగా అతన్ని పట్టుకొని విచారించగా అతని పేరు దారా రాంబాబు, కారపల్లి మండలం పేరుపల్లి గ్రామం అని తెలిసింది. అతను గోలి కలమ్మకి అల్లుడవుతాడు. అతను మద్యానికి బానిసయి వీరు ఊరికెళ్ళింది తెలుసుకొని ఆ ఇంట్లో దొంగతనం చేసినట్లు మా విచారణలో ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు ఆ తులంన్నర నెక్లెస్ని రికవరీ చేయడం జరిగినది. నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతున్నది. ఈ నిందితుడిని పట్టుకున్న బయ్యార ఎస్ఐ తిరుపతి గారిని మరియు వాళ్ళ సిబ్బందిని అభినందించారు.